సార్ నాకు బతకబుద్ధి అయితే లేదు సార్ అని అన్నదన్నమాట. అప్పుడు రాసుకున్న కవిత మెట్లు లేని బావి. ధైర్యం అయితే చెప్పినా కానీ నాకు ధైర్యం జాలలే, ధైర్యం అయితే చెప్పినా కానీ నాకు ధైర్యం జాలలే, బల్పాలు నోట్లో పెట్టుకొని పలక మీద ఆలు వెట్టియమనే బుజ్జమ్మ ఇప్పుడు ఒక పిల్ల తల్లై బతుకును చెరిపేసుకోవాలని చూస్తుంది. బుజ్జమ్మ ఎట్లున్నవురా అని మాట కలిపితే, బుజ్జమ్మ ఎట్లున్నవురా అని మాట కలిపితే గాజులు వగిలి రక్తం గారుతున్న చెయ్యి చూపించింది. మొగడు ఎట్లాంటోడో చెప్పలేకపోయింది కానీ ఉబ్బిన కన్ను మాట్లాడింది. చదువుకునేదాన్ని తీసుకొచ్చి ఈ బాయిల నూకిండ్రు నన్ను, అత్త కప్పల బెకబెకలు మరిది పాముల బుసబుసలు నాకు దరిదొరకకుండా చేసినాయి. ఈ బాయి ఎక్కనీక మెట్లే లేవా సార్ అని అడిగింది ఆశగా అమాయకంగా. ఈ కొడుకును ఎవనికి గన్నవో అని అనుమానపు పామును మెడలేసిండ్రు. నన్ను పిచ్చిదాన్ని చేసి తల్లిగారింటికాడ దోలిపోయిండ్రు. నాకు బతకబుద్ధి కాలే సార్, పత్తి చీలకు కొట్టి పురుగు మందు కూడా దాయినా. ఎప్పుడైనా అటెండర్ తాత లేకుంటే ఈ బడి మొత్తం నేనే కదా ఊకేది. ఇప్పుడు పొరక కూడా పట్టలేకపోతున్నా, వాళ్ళు కొట్టిన దెబ్బలకు నొప్పుల కుప్పనైనా. మీరు చిన్నప్పుడు చెప్పిన సీతాదేవి కథ లెక్కనే నా బతుకైంది సార్. అగ్ని ప్రవేశం చేయలేదన్న మాటే కానీ నిప్పును నెత్తి మీద మోస్తూ బొగ్గునవుతున్నా. పురుగు పట్టిన పత్తి కొమ్మల్లో సగం తినేసిన ఆకు కదిలినట్టు, పురుగు పట్టిన పత్తి కొమ్మల్లో సగం తినేసిన ఆకు కదిలినట్లు బుజ్జమ్మ కళ్ళు నలుసుకొని మాట్లాడుతుంటే ఎట్లా ఓదార్చాలో నాకు తెలియలే. వెనుకకు తిరగకుండా బిడ్డను జోకొట్టుకుంటూ పోతుంటే ఎక్కిళ్ళతో ఎగిసి పడుతున్న సముద్రాన్ని జోలపాడి పడుకోబెడుతున్నట్లుగా ఉంది. ఇది నేను మా స్టూడెంట్ గురించి రాసుకున్న కవిత. ఇంకా